పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగులపల్లి మండలం కోరికశాల గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ బావి వద్ద పూడిక తీస్తున్నటువంటి సమయంలో క్రేన్ బావిలో పడ్డంతో ముగ్గురు స్పాట్లోనే మృతి చెందినటువంటి ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాద ఛాయలను నింపింది. భూపాలపల్లి జిల్లా మొగులపల్లి మండలం కోరికశాల గ్రామానికి చెందినటువంటి సుకినే దేవరావు మోహన్ రావు అన్నదమ్ములు. వారి వ్యవసాయ బావిలో మట్టి పేరుకుపోయి నీరు అడగంటింది. దీంతో శనివారం సాయంత్రం వారు క్రేన్ తీసుకొచ్చి సాయంత్రం పూడిక తీస్తుండగా పెద్ద రాయి అడ్డుపడింది. దాన్ని బయటకు తీసేటువంటి క్రమంలో క్రేన్కు సపోర్టుగా ఉండేందుకు అప్పుడే 10వ తరగతి పరీక్ష రాసి తమ పొలం వద్ద ఏం జరుగుతుందో చూడ్డానికి వచ్చినటువంటి విద్యార్థి బండారి అభిలాష్, ఇక పిడిసెల గ్రామానికి చెందినటువంటి కూలి సరిగొమ్మల పైడయ్య, దేవరావు, మోహన్ రావులు ఆ క్రేన్పై కూర్చున్నారు. రాయి బావి మధ్యలోకి రాగానే ఒక్కసారిగా క్రేన్ వైర్ తెగిపోవడంతో క్రేన్తో సహా 4 బావిలో పడిపోయారు. ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే దుర్మరణం చెందగా మోహన్ రావు తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఆయనను వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్నటువంటి వెంటనే చిట్యాల సిఐ మల్లేష్, ఎస్ఐలు అశోక్, సురేష్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో మృతదేహాలను బయటకు తీయించారు. ఏదేమైనా కూడా పొలం పనుల నిమిత్తం ఎండాకాలంలో ఏదో ఒక పని నిమిత్తం వ్యవసాయానికి అక్కడికి పొలంలోకి వెళ్ళి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తుంటాం అందరు రైతులు కూడా. ఈ నేపథ్యంలోనే ఇక్కడ వీరు కూడా పూడిక తీత కోసం పూర్తిగా వచ్చే వానాకాలానికి వర్షమంతా కూడా వచ్చే నీటంతా కూడా బావిల నిండడం కోసం పూడిక తీసే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. కానీ ఊహించిన విధంగా ఆ బండను తీస్తున్నటువంటి క్రేన్ పైన అనవసరంగా కూర్చున్నట్టుగా కనిపించింది. దాంతోపాటుగా అప్పుడే 10వ తరగతి పరీక్ష రాసి వ్యవసాయ పనులను చూసేటువంటి ఇంట్రెస్ట్తో ఒక పిల్లోడు అతను కూడా వచ్చి ఆ పనిలో భాగమైపోయాడు. అక్కడ బండ ఏదైతే క్రేన్ లాగుతుందో ఆ బండ మీద వీరు కూర్చొని క్రేన్తో పాటుగా పైకి వద్దామని అనుకున్నారు. కానీ ఆ క్రేన్ హుక్ ఒక్కసారిగా తెగిపోవడంతో ఆ బండతో సహా ఆ కింద పడిపోయారు పైకి వచ్చిన తర్వాత. దీంతో స్పాట్లోనే ఆ పెద్ద బండ కింద పడిపోయి మరణించినటువంటి సందర్భం అయితే తీవ్ర విషాదాన్ని అలుముకునేలా చేసింది. గ్రామాలంతా కూడా ఒకేసారి 3 చనిపోవడం అనేది, ఇంకా అలాగే ఇంకొక వ్యక్తి కూడా తీవ్ర గాయాల పాలై పరిస్థితి విషమంగా ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఏదేమైనా బావి పూడికతీత పనుల కోసం వెళ్ళి ఇలా మృత్యు ఓడిలోకి వెళ్ళడం పట్లయితే వారి కుటుంబ సభ్యులతో పాటుగా స్థానికులను కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు.